Hello students, welcome to PRSIS Academy. In this video, we will discuss second lecture on Indian economy. Especially it will be useful for UPSC and APPSC and also for TSPSC students also. Especially recently manaki group 2 lo APPSC Indian economy syllabus mains lo 75 marks ki ante Indian economy plus AP economy rendu kuda unnai. సో ఇందులో మనం స్టాటిక్ సిలబస్ స్టార్ట్ చేసాం. సో ఆల్రెడీ ఒక లెక్చర్ అయితే లెక్చర్ 1 బేసిక్స్ ఆన్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పి ఒక వీడియో కూడా ఉందండి మన యూట్యూబ్ ఛానల్లో. సో ఇది సెకండ్ వీడియో. సో ఈ సెకండ్ వీడియోలో ఏంటంటే మనం మేజర్గా జీడిపి గురించి అలాగే నేషనల్ ఇన్కమ్ మెథడ్స్లో వన్ ఆఫ్ ద మెథడ్స్ అంటే నేషనల్ ఇన్కమ్ ఏ విధంగా మెజర్ చేస్తారు. సో ఈ మెజర్మెంట్లో వన్ మెథడ్ని ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో మనకి బేసిక్గా బిఫోర్ గోయింగ్ టు జీడిపి లెట్స్ అండర్స్టాండ్ సమ్ ఆఫ్ ద టూ ఫ్యాక్టర్స్. మనకి వాట్ ఆర్ ద టూ ఫ్యాక్టర్స్ అంటే విచ్ ఎనేబుల్స్ ద సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సేల్ చేసేదానికి దీస్ టూ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకటి వచ్చి మనకి డిమాండ్ ఫర్ ప్రోడక్ట్స్, అంటే ప్రోడక్ట్ యొక్క డిమాండ్, ఇదొకటి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సెకండ్ వన్ వచ్చి పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్. చాలా వరకు మనకి ఇది రెగ్యులర్ గా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మీద మనం న్యూస్ లో చూస్తుంటాం. అయితే ఈ పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ అంటే టు బై ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దే మస్ట్ హ్యావ్ ఇన్కమ్ టు పే ఫర్ గూడ్స్. అంటే జనరల్ గా మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని అవైల్ చేసుకునే దానికి పర్చేసింగ్ పవర్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే మనకు వచ్చే ఇన్కమ్ బట్టి డిసైడ్ చేస్తారండి. సో పీపుల్ ఎర్న్ దేర్ ఇన్కమ్ యాజ్ ఓనర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో మనకి పర్చేసింగ్ పవర్ అంటే ఏంటంటే మనం ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం తీసుకుంటామో అంటే పర్చేజ్ చేస్తామో దానికి మనకి ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అంటే మనకు వచ్చే ఇన్కమ్ బట్టే మన పర్చేసింగ్ ప్యారిటీ అనేది తెలుస్తుంది. సో ఇది మనకి బేసిక్ గా టూ ఫ్యాక్టర్స్ అండి. ఇది మనకి ఏంటంటే జీడిపి అండ్ నేషనల్ ఇన్కమ్ టాపిక్స్ లో కూడా ఇంపార్టెంట్. సో అందుకని ఈ టూ ఫ్యాక్టర్స్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి జీడిపి అండి, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది మనకి అందరికీ రెగ్యులర్ గా తెలిసిన వర్డే. సో మనకి జీడిపి ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ద కంట్రీ డ్యూరింగ్ ద గివెన్ పీరియడ్, జనరల్లీ 1 year. అంటే ఒక సంవత్సరంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ చేశారు అది కూడా ఒక వన్ ఇయర్ పీరియడ్ లో ఒక బౌండరీ లోపల. దీన్ని ఇట్ కన్సిడర్స్ ప్రొడక్షన్ బై బోత్ రెసిడెంట్ సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ నేషనల్స్ హూ రిసైడ్ విత్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు మనకి ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇండియాలో ఈవెన్ ఫారెన్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ కోకా కోలా ఉంది, లేకపోతే ఫోర్డ్ కంపెనీ ఉంది అనుకోండి. సో ఇవన్నీ ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్. వీటి ఆరిజిన్ వచ్చి ఇండియాది కాదు, బట్ ఏంటంటే ఇండియాలో వాళ్ళ బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశారు. సో ఇక్కడ వీళ్ళకి ఇది ఫారెన్ ఎంటిటీ మనకి ఇప్పుడు చూసుకోవాలంటే ఇక్కడ. సో మనకి ఇక్కడ ఏంటంటే రెసిడెంట్ సిటిజన్స్ ఇండియాలో ఇప్పుడు ఈ కంట్రీలో నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అంటే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ లో పనిచేసే ఇండియన్ సిటిజన్స్ కానీ లేదంటే ఫారినర్స్ కి కానీ రెండు కలిపి కూడా దీంట్లో మనకి జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే సింపుల్ గా ఏంటంటే రెసిడెంట్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అలాగే ఫారెన్ నేషనల్స్ హూ రెసైడ్ విత్ ఇన్ ద కంట్రీ అంటే ఇండియన్ టెరిటరీస్ లోపల ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం దీంట్లో కన్సిడర్ చేస్తామండి. అయితే మనకి జనరల్ గా టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ బౌండరీ అని చెప్పారు కాబట్టి మనకి క్యూ అనేది ఏంటంటే టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. అలాగే పి ఏంటంటే మనకి ప్రైస్ అంటే ఫైనల్ ప్రైస్ మార్కెట్ లో ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ఫైనల్ ప్రైస్ అండ్ టోటల్ క్వాంటిటీని మనం మల్టిప్లై చేస్తే మనకు బేసిక్ గా జీడిపి అనే వాల్యూ వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ సపోజ్ 125 crore ఇండియన్స్ ఎర్న్ 100 crores ఇన్ ఇండియన్ టెరిటరీ. అంటే ఒక 125 crore మెంబర్స్ అంటే ఇప్పుడు ఇది లేటెస్ట్ నెంబర్ కాదండి, ఆల్రెడీ 131 క్రాస్ అయింది. 100 crores ఇండియాలో మనకి ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం. అలాగే మనకి 5 crore ఫారినర్స్ అంటే యుఎస్ఏ ఎర్న్ 10 crores ఇన్ ఇండియన్ టెరిటరీ అండ్ సెండ్ దేర్ మనీ టు యుఎస్ఏ. ఒక 5 crore ఫారినర్స్ ఒక 10 crores ఇండియా నుంచి సంపాదించుకొని వాళ్ళ కంట్రీకి సెండ్ చేస్తున్నారు అనుకుందాం. అలాగే మనకి 5 crore ఇండియన్స్ ఎర్న్ 20 crores ఇన్ సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్ నేషన్ లో ఇండియన్స్ ఒక 20 crores సంపాదించుకొని వాళ్ళు సెండ్ దేర్ మనీ ఎర్నింగ్ టు ఇండియా అంటే మనకి ఇండియాకి రిటర్న్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి జీడిపి క్యాలిక్యులేట్ ఏ విధంగా చేసుకోవచ్చు అంటే మనకి జీడిపి ఆఫ్ ఇండియా విల్ బి 100
ఎందుకంటే ఇక్కడ ఇండియన్ టెరిటరీ ఏదైతే ఉందో ఇండియన్ టెరిటరీ మనం కన్సిడర్ చేసుకోవాలి. ప్లస్ 10 ఈక్వల్ టు 100 crores ఓన్లీ. వై నాట్ 130 crores అని చెప్పి మీకు డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ 10 crores ఇక్కడ 20 crores ఉంది కదా, ప్లస్ ఇక్కడ 100 తీసుకుంటే 130 crores ఎందుకు రాకూడదు అనుకుంటే, బికాస్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఓన్లీ దోస్ ఎర్నింగ్స్ ఆర్ ఇన్కమ్ దట్ ఈజ్ ఎర్న్ ఇన్ ఇండియన్ టెరిటరీ ఓన్లీ. ఇండియన్ టెరిటరీలో ఎవరైతే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళని మాత్రమే కౌంట్ చేసుకుంటున్నాం. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఇండియన్ టెరిటరీ అని క్లియర్ గా మెన్షన్ చేసింది. సో ఇక్కడ 100 ప్లస్ ఇక్కడ ఒక 110 అవుతుంది. అది ఇక్కడ ఎందుకు తీసుకోరంటే, ఈ ఇండియన్స్ ఈవెన్ దో ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నా కూడా వాళ్ళు బయట నేషన్స్ లో వర్క్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ ఈ 20 crores అనేది మనకి మెజర్మెంట్ లేక రాదు. సో అందుకనే మనకి 100 ప్లస్ 110 crores మాత్రమే మనకి క్యాల్కులేషన్ లో వస్తుంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ జీడిపి గురించి చూసుకుంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్ సిఎస్ఓ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, దీన్నే మాస్పి అని కూడా పిలుస్తారు, మీకు సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్టిమేట్స్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జీడిపి అట్ కాన్స్టెంట్ 2011 and 12 అండ్ కరెంట్ ప్రైజెస్. సో ఈ ప్రైజెస్ లో మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మనకి మెజర్మెంట్ తీసుకుంటుంది. అయితే మనకి ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నేమ్లీ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కావచ్చు అండ్ క్యాపిటల్ ఫార్మేషన్ కావచ్చు, అండ్ నార్మల్లీ మెజర్డ్ అట్ మార్కెట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ మార్కెట్ ప్రైజెస్ లోనే మెజర్ చేస్తారు. ఇండియా అఫీషియల్లీ యూజ్డ్ టు క్యాల్కులేట్ ఇట్స్ నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనకి ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. మనకి ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కలిపి ఫ్యాక్టర్ కాస్ట్ అంటారు. సిన్స్ 2015 ద సిఎస్ఓ హ్యాస్ స్విచ్డ్ ఓవర్ టు క్యాల్కులేటింగ్ ఇట్ మార్కెట్ ప్రైజెస్. సో ఇప్పుడు మనకి ఇండియాలో ప్రెసెంట్ ఫ్యాక్టర్ కాస్టా లేదా మార్కెట్ ప్రైజ్ అని చూసుకుంటే ఓన్లీ మార్కెట్ ప్రైస్ లోనే మాత్రమే మనం జీడిపి క్యాల్కులేట్ చేసుకుంటున్నాం. అది కూడా మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనే ఒక ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ కింద మనకి క్యాల్కులేట్ చేస్తుంది. ఇది జనరల్ గా జీడిపి గురించి. అయితే మనకి దీంట్లో జీడిపి డీఫ్లేటర్ అని కూడా ఉంటుందండి. అంటే జీడిపి డీఫ్లేటర్ అంటే జనరల్ గా ఏంటంటే నామినల్ జీడిపికి రియల్ జీడిపికి ఉన్న డిఫరెన్షియేషన్. అంటే ద టర్మ్ ఇప్పుడు మనకు నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి చూసుకుంటే దీన్ని మనకి జీడిపి డీఫ్లేటర్ అంటారండి. అయితే ద గ్రాస్ డొమెస్టిక్ డీఫ్లేటర్ ఇస్ అన్ ఎకనామిక్ ఇండికేటర్ దట్ మెజర్స్ ద యావరేజ్ ప్రైజెస్ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద ఎకానమీ. అంటే మనకి ఒక ఎకానమీలో యావరేజ్ గా ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయనే దాన్ని చూసుకుంటే దాన్ని మనకి జీడిపి డీఫ్లేటర్ అంటారు. ఇట్ సర్వ్స్ యాజ్ ఎ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ హెల్ప్స్ ఎకనామిస్ట్ అండ్ పాలసీ మేకర్స్ టు అండర్స్టాండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ప్రైస్ చేంజెస్ ఇన్ ఆన్ ఎకనామిక్ గ్రోత్. అంటే ఇది ఇన్ఫ్లేషన్ ని అలాగే డీఫ్లేషన్ ని కూడా మనకి ఐడెంటిఫై చేస్తుందండి జీడిపి డీఫ్లేటర్. అది ఏ విధంగా అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం మనం. అయితే మనకి ద జీడిపి డీఫ్లేటర్ టేక్స్ ఇన్ టు అకౌంట్ ద ప్రైస్ చేంజెస్ ఇన్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ జీడిపి సచ్ యాజ్ కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ స్పెండింగ్, అలాగే మనకి నెట్ ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ కూడా అకౌంట్ లోకి తీసుకుంటారు. అయితే మనకి ఇక్కడ జీడిపి డీఫ్లేటర్ ఆఫర్స్ ఇన్సైట్స్ అంటే జనరల్ ప్రైస్ లెవెల్ ట్రెండ్స్. అంటే జనరల్ గా ఎకానమీలో ఏ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, అంటే మనకి ఇన్ఫ్లేషన్ రేట్స్ ఏ విధంగా ఉండేదానికి కూడా మనకి ఒక ఇన్సైట్ ఇస్తుంది. అయితే an increase in the GDP deflator indicates inflation, meaning the overall prices of goods and services are rising. అంటే మనకి జీడిపి డీఫ్లేటర్ మీరు ఎప్పుడైనా న్యూస్ లో చదివినా ఎక్కడైనా విన్నా కూడా జీడిపి డీఫ్లేటర్ మనకి ఇంక్రీజ్ అవుతుందంటే ఆబ్వియస్లీ ఇండియన్ ఎకానమీలో ఇన్ఫ్లేషన్ రేట్ పెరుగుతుందని అర్థం. అలాగే మనకి ఆన్ ద అదర్ హ్యాండ్ ఏ డిక్రీజ్ ఇన్ ద జీడిపి డీఫ్లేటర్ సజెస్ట్ డీఫ్లేషన్ ఇండికేటింగ్ ఏ డిక్రీజ్ ఇన్ ద ఓవరాల్ ప్రైస్ లెవెల్స్. సో వీటికి మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అండర్స్టాండ్ చేసుకుందామండి. అయితే మనకి ఇక్కడ డీఫ్లేషన్ అంటే ఇది మనకి ఇన్ఫ్లేషన్ టాపిక్ లో వస్తుందండి. కాకపోతే ఇక్కడ మనకి జీడిపి డీఫ్లేటర్ లో కూడా ఉంది కాబట్టి జస్ట్ డీఫ్లేషన్ వర్డ్ ఒక్కటే మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనం ఇన్ఫ్లేషన్ టాపిక్ లో డీటెయిల్డ్ గా దీని గురించి చూద్దాం. అయితే ద టర్మ్ డీఫ్లేషన్ రెఫర్స్ టు జనరల్ ఫాల్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ కమోడిటీస్. అంటే కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రైజెస్ జనరల్ గా ఫాల్ అవడాన్ని డీఫ్లేషన్ అంటారు. ఆల్దో ఇట్ మే అపియర్ టు బి బెనిఫిషియల్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎకానమీ. అంటే ఎందుకంటే ఇట్ ఈస్ కామన్లీ లింక్డ్ టు ఎకనామిక్ స్లోడౌన్స్ అవ్వడము, లేదంటే పూర్ ప్రొడక్టివిటీ వల్ల జాబ్ లాసెస్ కూడా అవుతాయి. సో జనరల్ గా ఇది మనకి బెనిఫిషియల్ అనుకుంటాం కానీ బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎకానమీ. సో ఇది డీఫ్లేషన్. అయితే మనకి ఇక్కడ ఇందాక మనం జీడిపి డీఫ్లేటర్ గురించి డిస్కస్ చేసుకుంటే మనకు నామినల్ జీడిపి అపాన్ రియల్ జీడిపి
దాన్ని మనం 100తో మల్టిప్లై చేసుకుంటే మనకి జీడిపి డిఫ్లేటర్ వస్తుంది. ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నారు. ఇఫ్ the nominal GDP is 100 crores and the real GDP is 110 crores and real GDP is 100 crores, then the GDP deflator is given by, ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే 110 upon 100 into 100, సో మనకి ఇక్కడ 110. సో మనకి ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే, దిస్ ఇండికేట్స్ ద ఓవరాల్ ఎకానమీ హ్యాస్ అండర్గాన్ ఇన్ఫ్లేషన్ విచ్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ లెవెల్స్. If the GDP deflator is 100 or less than 100, then it indicates that there is a average inflation and deflation also, or reduction of the prices across. ఇప్పుడు ఇది 100 110 కాకుండా 100 and 100 బిలోకి వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ 100 ఆర్ బిలో. సో అప్పుడు మనకి ఏంటంటే ఎకానమీ డిఫ్లేషనరీ టెండెన్సీస్ లో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే 110 ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇన్ఫ్లేషన్ ఎకానమీలో ఉంది. సో ఇన్ఫ్లేషన్ ఎకానమీలో ఉందన్నప్పుడు జనరల్ గా పాలసీ మేకర్స్ అంటే గవర్నమెంట్ కానీ లేదంటే ఆర్బీఐ కానీ వాళ్ళు దానికి తగ్గట్టు డెసిషన్స్ తీసుకుంటారు, అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసేదానికి. అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ ద్వారా మనకి జనరల్ గా తీసుకోవడం జరుగుతుంది. అదే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద తీసుకుంటే మనకి ఫిజికల్ పాలసీస్ యూజ్ చేసి, ఫిజికల్ పాలసీస్ అంటే ట్యాక్స్ రిడక్షన్ చేయడం కానీ ఇలాంటి ఫిజికల్ పాలసీస్ యూజ్ చేసి మనకి ఇన్ఫ్లేషన్ రేట్ ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది జీడిపి డిఫ్లేటర్ కి సంబంధించిన ఇష్యూ అండి. అయితే మనకి నామినల్ జీడిపి ఏంటి, రియల్ జీడిపి ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, మనకి నామినల్ జీడిపి ఇస్ సమ్ టోటల్ ఆఫ్ ఎకనామిక్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్ వాల్యూడ్ అట్ కరెంట్ మార్కెట్ ప్రైజెస్. కరెంట్ మార్కెట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే అది నామినల్ జీడిపి. అదే రియల్ జీడిపికి మనకి డిఫరెన్స్ ఏంటంటే బేస్ మార్కెట్ ప్రైస్. ఆల్రెడీ బేస్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఏంటంటే 2012 అండి. సో దీన్ని 2017-18 కి షిఫ్ట్ చేయాలని కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు అయితే డెసిషన్ అయితే తీసుకోలేదు, అంటే గవర్నమెంట్ ఇంకా అప్రూవ్ చేయలేదు. సో ఫ్యూచర్ లో మేబీ ఇది అప్డేట్ అవ్వచ్చు. అయితే మనకి ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ చూసుకుంటే నామినల్ జీడిపి డస్ నాట్ టేక్ ఇన్ఫ్లేషన్ ఇంటూ అకౌంట్. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ లో ఇన్ఫ్లేషన్ రేట్ తో కలిపి ఉంటది కాబట్టి దీంట్లో మనకి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది మనకు కౌంట్ కాదు. బట్ రియల్ జీడిపి ఈజ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్, ఎందుకంటే దీంట్లో ఇన్ఫ్లేషన్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనకి 2011-12 లో తీసుకున్న మార్కెట్ ప్రైజెస్ కి 2023-24 లో మార్కెట్ ప్రైజెస్ తీసుకుంటే ద గ్యాప్ ఏదైతే ఉందో ప్రైస్ గ్యాప్, ఆ గ్యాప్ ని మనకి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి జీడిపి మెజర్ చేస్తాం కాబట్టి ఇది రియల్ జీడిపి అంటారు. అంటే దీంట్లో ఇన్ఫ్లేషన్ ఉంటది. ఇక్కడ మనకి నామినల్ జీడిపి ఏంటంటే ఇట్ డస్ నాట్ టేక్ ఎనీ ఇన్ఫ్లేషన్ ఇంటూ అకౌంట్. అలాగే మనకి ఇది దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తారు అనుకుంటే, మనకి ఇది కరెంట్ మార్కెట్ ప్రైజెస్ లో నామినల్ జీడిపి ఉంటది. మనకి ఇక్కడ బేస్ ఇయర్స్ మార్కెట్ ప్రైస్ లో రియల్ జీడిపి ఉంటుంది. వాల్యూ ఆఫ్ జీడిపి చూసుకుంటే దీన్ని యూజ్ చేసుకుని వాల్యూ ఆఫ్ జీడి ఇట్ ఈస్ మచ్ హయ్యర్ సిన్స్ కరెంట్ మార్కెట్ చేంజెస్ ఆర్ టేకెన్ ఇంటూ ఎఫెక్ట్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, కరెంట్ మార్కెట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి జనరల్ గా నామినల్ జీడిపి చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ మచ్ లోయర్ సిన్స్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద బేస్ ఇయర్ ఈస్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. అంటే మనకి ఆల్రెడీ ఒక బేస్ ఇయర్ ని మనం ఒక బేస్ ఇయర్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి ఆ బేస్ ఇయర్ ని మెజర్మెంట్ తీసుకుంటారు కాబట్టి, సో మనకి ఇక్కడ ఏంటంటే రియల్ జీడిపిలో మనకి ఇది వాల్యూ తక్కువ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ యూజెస్ చూసుకుంటే ఇట్ కెన్ బి కంపేర్డ్ విత్ వేరియస్ క్వార్టర్స్ ఆఫ్ ద గివెన్ ఇయర్. అంటే Q1, Q2, Q3, Q4 ఇలా మనకి ఒక ఫైనాన్షియల్ ఇయర్ ని జనరల్ గా డివైడ్ చేస్తారు, Q1, Q2, Q3, Q4. సో నామినల్ జీడిపి ఏంటంటే ఈ నామినల్ జీడిపి వేరియస్ క్వార్టర్స్ లో ఎంత జీడిపి ఉందనే దాన్ని మనం జనరల్ గా మెజర్ చేస్తాం. అలాగే మనకి రియల్ జీడిపి తీసుకుంటే ఇట్ కెన్ బి కంపేర్డ్ విత్ 2 or more ఫైనాన్షియల్ ఇయర్స్. మనకి డైరెక్ట్లీ మనకి ఇయర్స్ తో మనకి మెజర్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటంటే మనకి బేస్ ఇయర్ ఉంటుంది జనరల్ గా. సో బేస్ ఇయర్ ఇప్పుడు మనకు 2012 కాబట్టి, సో ఫర్ సపోజ్ 2012 నుంచి 2014 కి తీసుకోవాలనుకున్నారు అనుకోండి. సో ఈ 2 years గ్యాప్ లో జీడిపి గ్రోత్ పెరిగిందా లేదా అనేది వీళ్ళు డైరెక్ట్ గా క్యాల్కులేట్ చేసుకోగలుగుతారు. ఇది జనరల్ గా యూజెస్ అండి. అలాగే మనకి ఎకనామిక్ గ్రోత్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే మనకి ఫ్రమ్ నామినల్ జీడిపి ఎకనామిక్ గ్రోత్ కాంట్ బి అనలైజ్డ్ ఈజీలీ. ఎందుకంటే ఈ నామినల్ జీడిపి ద్వారా మనం ఎకనామిక్ గ్రోత్ ని అనలైజ్ చేయలేం, ఎందుకంటే దీంట్లో ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రియల్ జీడిపి ఇస్ ఏ గుడ్ ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. మనకి ఈ రియల్ జీడిపినే జనరల్ గా ఇండికేట్ అంటే ఎకనామిక్ గ్రోత్ ఎంత ఉందనే దానికి ఇండికేట్ చేసుకుంటాం మనం జనరల్ గా. అలాగే ఇప్పుడు మనకి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అంటే జనరల్ గా ఈ నేషనల్ ఇన్కమ్ లో మనం ఫస్ట్ 3 మెథడ్స్ లో ఏవైతే 3 మెథడ్స్ ఉన్నాయో వాల్యూ యాడెడ్, ఎక్స్పెండిచర్ మెథడ్, ఇన్కమ్ మెథడ్.
సో ఈ మెథడ్స్ గురించి డిస్కస్ చేసే ముందు జస్ట్ ఓవరాల్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ చూసుకుంటే మనకి, అంటే ఇండియన్ నేషనల్ ఎకానమీ పర్స్పెక్టివ్ లో, రాగ్నర్ ఫ్రిష్ ఏ నార్మన్ ఎకనామిస్ట్ అండ్ కోరిస్పెంట్ ఆఫ్ ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ కాయిన్. అంటే మనకి ఎకనామిక్స్ లో మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ మేజర్ గా 2 ఉంటాయండి, అంటే డివైడ్ చేసుకుంటే. సో మనకి ఫస్ట్ టైం రాగ్నర్ ఫ్రిష్ అనే ఎకనామిస్ట్ అతను కాయిన్ చేశాడు. అంటే మైక్రో అండ్ మ్యాక్రో అనేది 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎకానమీ అని చెప్పాడు. అయితే హవెవర్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే మనం ఇప్పుడు మైక్రో ఎకనామిక్స్ మనకి సిలబస్ లో లేదండి జనరల్ గా, అది యూపీఎస్సీ ఆప్షనల్ సిలబస్ లో ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ మనకి మేనార్డ్ కీన్స్ ఎవరైతే ఇన్ హిస్ బుక్ ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ పబ్లిష్డ్ ఇన్ 1936, అంటే ఇతను యుఎస్ఏకి సంబంధించిన ఎకనామిస్ట్. కీన్స్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మ్యాక్రో ఎకనామిక్స్. మోడర్న్ మ్యాక్రో ఎకనామిక్స్ చూసుకుంటే మనకి అకార్డింగ్ టు బుక్ ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ, దాని ప్రకారం మ్యాక్రో ఎకనామిక్స్ కి ఇతని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అని కూడా చెప్తారు. అలాగే మనకి ఆడమ్ స్మిత్ చూసుకుంటే హీఈస్ కన్సిడర్డ్ టు బి ద ఫాదర్ ఆఫ్ క్యాపిటలిజం. క్యాపిటలిస్టిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కంట్రీస్ అంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీస్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ఫ్రీ ఎకానమీ, అంటే లేజర్ ఫేర్. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే లెస్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అండి. గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ చాలా తక్కువ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు క్యాపిటలిస్టిక్ కంట్రీస్ లో. అంటే ప్రొడక్షన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ చేయాలా, ఎవరికి ప్రొడ్యూస్ చేయాలా, ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది కంప్లీట్ గా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది క్యాపిటలిస్టిక్ సొసైటీ. సో ఇది మనకి ఆడమ్ స్మిత్ ప్రపోజ్ చేసింది. అయితే మనకి కార్ల్ మార్క్స్ చూసుకుంటే ఇతను ఫాదర్ ఆఫ్ సోషలిజం అని కూడా చెప్తారండి. ద ఎకనామిక్ మోటో ఆఫ్ క్యాపిటలిజం ఇస్ ప్రాఫిట్. మనకి క్యాపిటలిజం లో చూసుకుంటే మనకి ప్రాఫిట్ మోటివే ఉంటాయి ఏవైనా ప్రైవేట్ కంపెనీస్ చూసుకుంటే, క్యాపిటలిస్టిక్ ఐడియాస్ తో ఉండేవి. అయితే సోషలిజం లో ఏంటంటే సోషల్ వెల్ఫేర్ అండ్ మిక్స్డ్ ఎకానమీస్ ఈజ్ ఏ సోషల్ వెల్ఫేర్ అండ్ ప్రాఫిట్ మోటివ్. జనరల్ గా మనకి ఇండియన్ పర్స్పెక్టివ్ తీసుకుంటే, ఇండియన్ పర్స్పెక్టివ్ లో మనకి ఇండియా మిక్స్డ్ ఎకానమీ ఫాలో చేస్తుంది. అంటే కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్ ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్స్. సో ప్రైవేట్ సెక్టర్ ఏంటంటే ప్రాఫిట్ మోటివ్ ఆలోచించుకుంటారు, అంటే ప్రాఫిట్స్ వస్తాయా లేదా అని ఒక ప్రోడక్ట్ ని సర్వీస్ లాంచ్ చేసుకుంటే. బట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వెల్ఫేర్ అంటే పీపుల్ కి వెల్ఫేర్ మెజర్స్ అందుతున్నాయా లేదా, అంటే సోషలిస్టిక్ వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయా లేవో చూసుకుంటారు. కాబట్టి ఇండియా ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ ప్రాఫిట్ మోటివ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మిక్స్డ్ ఎకానమీ ఫాలో అవుతాం మనం. అయితే మనకి ఇక్కడ స్టాక్ ఒకటి, ఫ్లో ఒకటి, 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఈ స్టాక్ అంటే ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ ఏ కమోడిటీ. ఒక కమోడిటీ మెజర్డ్ అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం, ఎగ్జాక్ట్లీ ఒక పాయింట్ ఆఫ్ టైం లో మనం మెజర్ చేస్తే దాన్ని స్టాక్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనీ సప్లై. ఇది మనకి ఆర్బీఐ అండ్ బ్యాంకింగ్ లో మనీ సప్లైలో మనకి మనీ అగ్రిగేటర్స్ కూడా ఉంటాయండి. M1, M2, M3 ఇలా మనీ అగ్రిగేటర్స్ కూడా ఉంటాయి. అవి మనం అప్పుడు ఆ చాప్టర్ లో డిస్కస్ చేసుకుందాం. అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏంటంటే స్టాటిక్. మనకి స్టాక్ అనేది చూస్తే ఏంటంటే ఇది ఒక రకంగా స్టాటిక్ అని చెప్పొచ్చు. అంటే అట్ ద పాయింట్ ఆఫ్ టైం, ఆ టైంలో ఎంత ఉంది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఇప్పుడు మనకి ఎంత ఉంది, $600 బిలియన్ ఆల్రెడీ దాటింది. రీసెంట్ గా మళ్ళీ కొద్దిగా తగ్గాయని కూడా న్యూస్ లో ఉంది. అది కూడా మనకి ఆర్బీఐ దగ్గర ఉంటది. ఇది కస్టోడియన్ ఎవరు అంటే ఆర్బీఐ. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేటు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకుంటే సిఎంఐఈ, కౌన్సిల్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పి ఒక థింక్ ట్యాంక్ ఉంటుంది. జనరల్ గా ఇదేంటంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు, అంటే జాబ్లెస్ గ్రోతా లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ కి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఉందనేది ఇది మెజర్ చేస్తుంటది. సో ఇది కూడా ఒక స్టాక్, అంటే స్టాటిక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, మనం బయట నుంచి తీసుకున్న లోన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఎన్ఆర్ఐ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక స్టాక్, అంటే స్టాటిక్ కాన్సెప్ట్ ఇది. అలాగే మనకి వెన్ ద క్వాంటిటీస్ ఆర్ మెజర్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఫ్లోయింగ్ కాన్సెప్ట్ అండి. సో మనకి రెగ్యులర్ గా ఫ్లోయింగ్ కాన్సెప్ట్ అంటే మనకి డైనమిక్ నేచర్ ఉంటుంది. అంటే ఎప్పుడు ఒకటే మాదిరిగా స్టాటిక్ ఉండదు, ఇది మారుతూ ఉంటది. కాబట్టి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ మనకి ఇండిపెండెన్స్ నుంచి మనకి నేషనల్ ఇన్కమ్ ఒకటే మాదిరిగా లేదు. మనకి మేజర్ గా చూసుకుంటే నేషనల్ ఇన్కమ్ 1947 నుంచి 1991 వరకు ఒక ఫేజ్ లో ఉంటే, 1991 నుంచి మళ్ళీ 2008 వరకు ఫైనాన్షియల్ క్రైసిస్ వరకు ఒక రకమైన ఫేజ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 2008 నుంచి ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ వరకు ఒక రకంగా నేషనల్ ఇన్కమ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇది ఏంటంటే డైనమిక్ క్వాంటిటీ కాబట్టి రెగ్యులర్ గా చేంజ్ అవుతుంటుంది విత్ ఫ్లో ఆఫ్ టైం. అలాగే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేటివి కూడా మనకి రెగ్యులర్ గా చేంజ్ అవుతుంటాయి. కన్జంప్షన్, ఇండియాలో కన్జంప్షన్ ఎలా ఉంది, ఒకప్పుడు కన్జంప్షన్ ఎలా ఉంది, ఇప్పుడు కన్జంప్షన్ ఎలా ఉంది, తర్వాత ప్రొడక్షన్, తర్వాత ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ ఏంటంటే
జనరల్ గా ఫ్లో కాన్సెప్ట్స్. సో మనకి స్టాక్ అండ్ ఫ్లో కాన్సెప్ట్స్ ఇవి మీకు మేజర్ గా అవసరం రాకపోవచ్చు, బట్ ఎనీవే ఇవి గుర్తుపెట్టుకోండి. అయితే మనకి దీంట్లో నోబెల్ లారెట్ సైమన్ కుజ్నెట్స్ అని మనకి కుజ్నెట్స్ కరువు కూడా ఉందండి. కరువు కూడా ఉంటది. ఇది ఎకనామిక్ ఆస్పెక్ట్ అంటే ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఇదే కాన్సెప్ట్. అతను కూడా ఏం చేస్తాడంటే హీ ఈస్ ఇంట్రడ్యూస్డ్ అ కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఇట్ మీన్స్ ద టోటల్ మనీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇదే మనకి జనరల్ గా జీడిపి డెఫినేషన్ కూడా ఇదే జీడిపి. నేషనల్ ఇన్కమ్ వాళ్ళు ఏదైతే ప్రపోజ్ చేశారో ఆల్మోస్ట్ అది మనకి జీడిపి క్యాల్కులేషన్ అండి. అయితే మనకి పర్సనల్ ఇన్కమ్ అలాగే మనకి డిస్పోజబుల్ ఇన్కమ్ అని 2 కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. పర్సనల్ ఇన్కమ్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఇండివిజువల్స్ ఆఫ్ ఏ కంట్రీ ఫ్రమ్ ఆల్ సోర్సెస్. పర్సనల్ ఇన్కమ్ అంటే జనరల్ గా ఒక ఇండివిజువల్ తీసుకుంటే ఒక ఇండివిజువల్ కి కంప్లీట్ గా ఆల్ సోర్సెస్ నుంచి ఎంత అమౌంట్ అంటే అతను ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోగలుగుతున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక క్యావియేట్ ఏంటంటే బిఫోర్ పేమెంట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఏ ఇయర్. అంటే అతను ట్యాక్సెస్ పే చేయక ముందు ఎంత ఉంది పర్సనల్ ఇన్కమ్ అనే దాన్ని ఇక్కడ మెజర్ చేస్తారు. అంటే టోటల్ గా ఒక పర్సన్ ఎంత ఇన్కమ్ ని ఎర్న్ చేసుకోగలుగుతున్నాడు. అయితే బిఫోర్ పేమెంట్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పే చేయకముందు ఎంత ఉంది అనేది పర్సనల్ ఇన్కమ్. అయితే మనకి పర్సనల్ ఇన్కమ్ అనేది నేషనల్ ఇన్కమ్ అనేది రెండు ఒకటేనా కాదా అంటే రెండు ఒకటే కాదు. ఎందుకంటే సింపుల్ రీజన్, ఇప్పుడు పర్సనల్ ఇన్కమ్ ఇన్క్లూడ్స్ ద ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే అతను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు అతను సంపాదించిన ఇన్కమ్ కూడా. సో అప్పుడు నీకు ఆబ్వియస్లీ నేషనల్ ఇన్కమ్ అండ్ పర్సనల్ ఇన్కమ్ కి రెండుకి డిఫరెన్స్ ఉంటుంది. సో వేరాస్ దే ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. అవి నేషనల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ కావు కదా. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంది, టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫైనల్ వాల్యూ ఎంత ఉందో ఆ ఫైనల్ వాల్యూని నేషనల్ ఇన్కమ్ అంటారు. బట్ ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ లో ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి కన్సిడర్ చేయరు కాబట్టి సో నేషనల్ ఇన్కమ్ ప్లస్ పర్సనల్ ఇన్కమ్ రెండు ఒకటే కాదు. అయితే మనకి ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ చూసుకుంటే పర్సనల్ ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ లో నుంచి సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ అండ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ కార్పొరేట్ ప్రాఫిట్స్ అలాగే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఇవన్నీ రెడ్యూస్ చేస్తే అప్పుడు పర్సనల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే మనకు డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా ఉంది. డిస్పోజబుల్ ఇన్కమ్ ఇస్ ద ఇండివిజువల్ ఇన్కమ్ ఆఫ్టర్ ద పేమెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే ఒక పర్సన్కి వచ్చే ఇండివిజువల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ఆఫ్టర్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన తర్వాత ఏదైతే ఉందో దాన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అనుకుంటాం. ఇప్పుడు మనకి లెట్ సపోజ్ ఒక 1000 రూపీస్ ఉందనుకోండి ఇన్కమ్. దీంట్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ ఒక 10% అంటే 100 రూపీస్ మనం పే చేసాం. సో మనకి ఆబ్వియస్లీ 900 రూపీస్ మన దగ్గర ఉంటుంది ఇన్ అవర్ ప్యాకెట్స్. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ కన్సంప్షన్ అండ్ సేవింగ్స్ ఆల్సో. ఈ 900 అనేది మనం జనరల్ గా కంప్లీట్ గా కన్సంప్షన్ కి యూజ్ చేస్తామా లేదంటే వీటిని ఇన్వెస్ట్మెంట్ కి అంటే సేవింగ్స్ లేదంటే ఇన్వెస్ట్మెంట్ కి ఈ మూడింటికి ఏదైనా యూజ్ చేస్తామా. సో దీన్ని బేస్ చేసుకునే కంప్లీట్ గా మార్కెట్ రన్ అవుతుంది ఎకానమీలో. సో మనకి ఇప్పుడు కన్సంప్షన్ కంప్లీట్ గా ఉంటుందా లేదంటే మనకు వచ్చిన అమౌంట్ లో నుంచి మనం సేవింగ్స్ చేసుకుంటామా లేదంటే వాటిని ఇన్వెస్ట్మెంట్ కింద మనం యూజ్ చేసుకుంటామా. సో ఈ మూడు మనకి క్లియర్ గా అర్థమైతే సో మనకి ఎకానమీ ఏ విధంగా వర్క్ అవుతుందని కూడా తెలుస్తుంది. అయితే మనకి ద ఐడియా బిహైండ్ ద 3 మెథడ్స్ ఆఫ్ జీడిపి క్యాలిక్యులేషన్ రివాల్వ్స్ అరౌండ్ ద బేసిక్ ప్రిన్సిపల్ దట్ ఈస్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ అనేది ఏంటి, జనరల్ గా ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చే ఇన్కమా లేదంటే కంప్లీట్ గా వాళ్ళు పే చేసే అంటే వాళ్ళ ఎక్స్పెండిచర్స్ వాళ్ళ రెగ్యులర్ ఎక్స్పెండిచర్స్ ఏముంటాయో అదా లేదంటే టోటల్ గా అవుట్పుట్. సో ఈ బేసిక్ ప్రిన్సిపల్ మీదనే మనకి జీడిపి క్యాల్కులేషన్స్ అనేటివి ఉంటాయండి. అయితే మనకి ఇక్కడ జీడిపి గ్రోత్ ని 3 వేస్ లో మెజర్ చేస్తాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వాల్యూ యాడెడ్ మెథడ్ ఒకటి, తర్వాత ఎక్స్పెండిచర్ మెథడ్ ఒకటి, ఇన్కమ్ మెథడ్ ఒకటి. వాల్యూ యాడెడ్ వచ్చి మనకి వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్ మైనస్ వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ గూడ్స్ ఏదైతే యూజ్ చేస్తామో ప్రొడక్షన్ లో టోటల్ ప్రొడక్షన్ నుంచి తీసేస్తే మనకి ఆ వాల్యూ యాడెడ్ తెలుస్తుంది. ఇదేంటంటే మనకి దీస్ రిప్రజెంట్స్ సప్లై సైడ్ ఎకనామిక్స్ అంటారు. మనకి ఎకనామిక్స్ లో డిమాండ్ సైడ్ ఎకనామిక్స్ సప్లై సైడ్ ఎకనామిక్స్ కూడా ఉంటుంది. ఇది మనకి సప్లై సైడ్ ఎకనామిక్స్. వాల్యూ యాడెడ్ మెథడ్ ఏ ఎకనామిక్ సైడ్ కింద వస్తుందంటే సప్లై సైడ్ ఎకనామిక్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పెండిచర్ మెథడ్ కింద చూసుకుంటే మనకి జీడిపి ఈక్వల్ టు కన్సంప్షన్ ప్లస్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అలాగే మనకి గవర్నమెంట్ స్పెండింగ్ అలాగే ఎక్స్ మైనస్ ఎం అంటే మనకి ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండి. ఇదేంటంటే మనకి హౌస్ హోల్డ్ స్పెండింగ్ మన జనరల్ గా హౌస్ హోల్డ్స్ ఎంత స్పెండ్ చేస్తున్నాం గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద. సో మనకి ఇది ఎక్స్పెండిచర్.
తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్, ప్రైవేట్ సెక్టర్స్ ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, సో ఇది ఒకటి. తర్వాత మనకి గవర్నమెంట్ స్పెండింగ్ ఎంత ఉంది. తర్వాత ఇన్కమ్, అంటే ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నేషనల్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్ అంటే మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ రెండింటిని మనం మెజర్ చేస్తే మనకి జీడిపి, అది ఎక్స్పెండిచర్ మెథడ్ లో మెజర్ చేసుకోవచ్చు. ఇన్కమ్ మెథడ్ ఇందాక మనం పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ పీపుల్ ఇన్ జాబ్స్, ఎవరైతే జాబ్స్ లో ఉన్నారో అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్కమ్, అలాగే ప్లస్ ప్రాఫిట్స్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ బిజినెస్, అంటే కంపెనీస్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాయో వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ ను కూడా మనం ఇక్కడ ఇన్కమ్ లో యాడ్ చేసుకుంటాం. అలాగే రెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్, ఈ రెంట్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లో మనకి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రీనర్షిప్ అని చెప్పి 4 ఉంటాయి. వాటిల్లో మనం రెంట్ పే చేస్తాం ల్యాండ్ కి. మనం ఏదైతే ల్యాండ్ యూజ్ చేసుకుంటామో, సింపుల్ అండి, మనం ఏదైతే ల్యాండ్ యూజ్ చేసుకుంటామో ఒక కంపెనీకి ల్యాండ్ మనం రెంట్కి ఇస్తాం, ఈ రెంట్ వాళ్ళు మనకి పే చేస్తారు. సో ఈ రెంట్ కూడా మనకి ఇన్కమ్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక కంపెనీ, నేను మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాను, నాకు ఒక ల్యాండ్ కావాలి. ఓన్లీ ల్యాండే కాదు, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ కూడా కావాలి. ప్రస్తుతానికి ఇక్కడ మనకి ఇన్కమ్ మెథడ్ లో నాకు ల్యాండ్ కావాలి కాబట్టి ల్యాండ్ తీసుకున్నా. ల్యాండ్కి నేను మీకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి, మీకు రెంట్ పే చేయాలి. అది మంత్లీయా లేకపోతే 3 మంత్సా 6 మంత్సా 1 ఇయర్ అనేది మన ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఉంటుంది, అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద. సో ఇప్పుడు మనకి మీరు నాకు ల్యాండ్ ఇచ్చారు, ఆ ల్యాండ్ నేను యూజ్ చేసుకొని దాని ద్వారా వచ్చే ప్రాఫిట్స్ లోంచి మీకు నేను ఇన్కమ్, అంటే మీకు రెంట్ పే చేస్తున్నా కాబట్టి అది మీకు ఇన్కమ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇన్కమ్ మెథడ్ ఏంటంటే ఈ 3 ఇన్కమ్స్ కూడా మెజర్ చేస్తారు. అయితే వాల్యూ యాడెడ్ మెథడ్ లో చూసుకుంటే ఇట్ మెజర్స్ ద అవుట్పుట్ ఆఫ్ ద కంట్రీ. ఈ వాల్యూ యాడెడ్ మెథడ్ కానీ లేదంటే ప్రోడక్ట్ మెథడ్, సో ఈ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సమ్ టైమ్స్ ఇవి కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎగ్జామ్స్ లో. అలాగే దీన్ని ఇన్వెంటరీ మెథడ్ అని కూడా పిలుస్తారు. అండర్ దిస్ మెథడ్ ద గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ లైక్ అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, ట్రేడ్ అండ్ కామర్స్ కానీ ఈజ్ అప్లైడ్ ఫర్ ద ఎంటైర్ ఎకానమీ డ్యూరింగ్ ఏ ఇయర్. ఒక ఇయర్ లో కంప్లీట్ గా క్యాలిక్యులేట్ చేస్తారు. కేర్ షుడ్ బి టేకన్ టు అవాయిడ్ ద డబుల్ కౌంటింగ్, అంటే ఆల్రెడీ డబుల్ కౌంటింగ్ అంటే మనకి రెగ్యులర్ గా ఒక ప్రోడక్ట్ ఒక లైఫ్ సైకిల్ కంప్లీట్ గా అయిన తర్వాతనే దీన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందండి. అంటే డబుల్ కౌంటింగ్, సేమ్ ప్రోడక్ట్ ని 2 సార్లు మళ్ళీ కౌంట్ చేసేదానికి కుదరదు ఇక్కడ. ద వాల్యూ ఆఫ్ అవుట్పుట్ యూజ్డ్ ఫర్ సెల్ఫ్ కన్జంప్షన్ మస్ట్ బి కౌంటెడ్. ఇక్కడ మనకి సెల్ఫ్ కన్జంప్షన్ ఏదైతే యూజ్ చేస్తామో డ్యూరింగ్ ద ప్రాసెస్, అది కూడా మనం కౌంట్ చేసుకుంటాం. సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్ షుడ్ నాట్ బి ఇన్క్లూడెడ్. ఇక్కడ సేల్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గూడ్స్ షుడ్ నాట్ బి ఇన్క్లూడెడ్ అంటే అవి మనకి రెగ్యులర్ వాల్యూ యాడెడ్ మెథడ్ లో మనకి ఇంక్లూడ్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వాల్యూ యాడెడ్ మెథడ్ లో ఏంటంటే దీన్ని ఇన్వెంటరీ మెథడ్ అని పిలుస్తారు. దీంట్లో మనకి సెల్ఫ్ కన్జంప్షన్ కూడా మనకి ద వాల్యూ ఆఫ్ అవుట్పుట్ యూజ్డ్ ఫర్ సెల్ఫ్ కన్జంప్షన్ మస్ట్ బి కౌంటెడ్. అలాగే డబుల్ కౌంటింగ్ ఉండదు. అలాగే సెకండ్ హ్యాండ్ గూడ్స్ ను కూడా మనం దీంట్లో ఇంక్లూడ్ చేసేదానికి కుదరదు. అయితే మనకి ఇండియాస్ నేషనల్ అకౌంట్ చూసుకుంటే ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఇన్ 2015 ఇండియా ఆప్టెడ్ ఫర్ మేజర్ చేంజెస్ టు ఇట్స్ కంపైలేషన్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్, bring the whole process into conformity with UN system of national accounts. System of national accounts 2008 ఏదైతే ఉందో దాని ప్రకారం మనం కూడా మెజర్మెంట్ తీసుకుంటున్నాం. యాజ్ పర్ SNA, గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ద వాల్యూ ఆఫ్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. సో మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే టోటల్ అవుట్పుట్ లో నుంచి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ అంటే మధ్యలో మనకి ఏదైతే కన్జంప్షన్ జరిగిందో ఆ కన్జంప్షన్ అంతా తీసేస్తే దాన్నే గ్రాస్ వాల్యూ యాడెడ్ అని పిలుస్తారు. It is measure of the contribution to the GDP made by individual producer, industry or sector. అయితే మనకి ప్రీవియస్లీ మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ యూజ్ చేసేవాళ్ళండి. GDP at factor cost was a main parameter for measuring the country's overall economic output till the new methodology was adopted. ఇప్పుడు మనకి ఏంటంటే GVA, గ్రాస్ వాల్యూ యాడెడ్ కింద మనం మెజర్ చేస్తున్నాం. In the new series in which the base year was shifted to 2011 to 12, మనకి జీడిపి క్యాలిక్యులేషన్స్ లో 2011-12 కి మనకి షిఫ్ట్ చేశారు. ఇది కూడా మనకి 2006-7 నుంచి 2011-12 కి షిఫ్ట్ చేయడం జరిగిందండి. అయితే మనకి GVA at basic prices became the primary measure of output across the economic various sectors. అయితే మనకి GVA at basic prices became the primary measure. ఈ GVA basic prices ఏంటనేది చూద్దాం ఒకసారి. When we add net taxes on products, it amounts to the GDP అన్నారు కదా. సో మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్,
4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉన్నాయి మనకి, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ల్యాండ్‌కి మనం రెంట్ పే చేస్తాం. వి విల్ పే వేజెస్ ఫర్ లేబర్. ఫర్ క్యాపిటల్ ఇంట్రెస్ట్ మనం పే చేస్తాం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి మనం ప్రాఫిట్స్. సో వీటన్నిటిని వాల్యూ యాడెడ్ చేసుకుంటే ఇవన్నీ ఏంటంటే మనకి అటు ఫ్యాక్టర్ కాస్ట్, ఇవన్నీ మనకి ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్తాం. అంటే ఎందుకంటే ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఇవి 4 కూడా మనం పే చేసే రెంట్ గానీ, లేదంటే ఇంట్రెస్ట్ గానీ, వేజెస్ గానీ, ప్రాఫిట్ గానీ ఇవన్నీ ఫ్యాక్టర్ కాస్ట్. ఈ ఫ్యాక్టర్ కాస్ట్‌కి ఒక ఈ ఒక కంపెనీ ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ ఒక మార్కెటింగ్ ఉంది. ఒక మార్కెటింగ్ ప్రొడక్ట్ ఉందనుకోండి. దానికి ప్రొడక్షన్ టాక్సెస్, స్టార్టింగ్ లో ప్రొడక్షన్ కి టాక్సెస్, ఏమైనా టాక్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఇప్పుడు ప్రాపర్టీ మనం పర్చేజ్ చేసాం. ఆ ప్రాపర్టీకి ట్యాక్స్ పే చేయాలా? దాని మీద స్టాంప్ డ్యూటీ ఉంటది. రిజిస్ట్రేషన్ టాక్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటి? ప్రొడక్షన్ టాక్సెస్. అర్థమవుతుందా? మనకి ప్రొడక్షన్ లో ఇవన్నీ టాక్సెస్ కింద కన్సిడర్ చేస్తారు. అయితే మనకి సమ్ టైమ్స్ ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. మై మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్స్ లో ఏంటంటే వీళ్ళకి జనరల్ గా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే, సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా స్టేట్ గవర్నమెంట్స్ కానీ సబ్సిడీస్ ఇస్తుంది. ఈ సబ్సిడీస్ ఇచ్చి ఈ ఎంఎస్ఎంఈస్ ఆల్రెడీ ట్యాక్సెస్ ఏదైతే పే చేస్తున్నారో ఆ ట్యాక్సెస్ పే చేసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ ప్రొడక్షన్ సబ్సిడీస్ కూడా ఇస్తారు. సో అక్కడ మనం సబ్సిడీస్ అనేది గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారు కాబట్టి మనం ఇది నెగ్లెక్ట్ అంటే తీసేయాలి. సో ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ ఇవన్నీ కలిపితే మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైజెస్. బేసిక్ ప్రైజెస్ ఏంటంటే ఇది ఇంకా మార్కెట్ లేక ఇంకా ప్రోడక్ట్ రాలేదు. సో ఇవన్నీ ఏంటి? వాల్యూ అడిషన్ ఏ విధంగా ఇస్తున్నారు? మనం యాజ్ ఏ కంపెనీగా మనం ట్యాక్సెస్ పే చేస్తున్నాం. యాజ్ ఏ గవర్నమెంట్ వాళ్ళు మనకి సబ్సిడీస్ ఇస్తున్నారు. సో ఇది మనకి జీవీ అట్ బేసిక్ ప్రైజెస్. అయితే మనకి ఇక్కడ జీవీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ చూసుకుంటే, ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్. ఇప్పుడు జీడిపి మార్కెట్ ప్రైజెస్ చూసుకున్నాం అనుకోండి. మనకి ఇందాక జీవీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ చూసాం, ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ అలాగే ప్రొడక్షన్ సబ్సిడీస్ ఈక్వల్ టు ఇదేంటి మనకి జీవీ అట్ బేసిక్ ప్రైజెస్. సో మనకి ముందు సైడ్ లో చూసుకుంటే జీవీ అట్ బేసిక్ ప్రైజెస్. దీనికి ప్రోడక్ట్ ట్యాక్సెస్, వన్స్ ప్రోడక్ట్ అయిన తర్వాత వాటికి ట్యాక్సెస్, ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, సమ్ టైమ్స్ అంటే ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ మీద కానీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కావచ్చు, లేదంటే ఈవెన్ జిఎస్టీ కావచ్చు, ఇలాంటి ట్యాక్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే కంప్లీట్ గా ప్రోడక్ట్ వచ్చిన తర్వాత వాటికి సబ్సిడీస్, ఇప్పుడు మన జనరల్ గా ఎల్పిజి కానీ లేకపోతే కిరోసిన్ కానీ లేదంటే ఇలాంటివి తీసుకుంటే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద చూసుకుంటే కూడా ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ ఏంటి మనకి సబ్సిడీస్, గవర్నమెంట్ డైరెక్ట్ గా సబ్సిడీస్ వాళ్ళే బేర్ చేసుకుంటారు. సో మనకి ఇదేంటి? ప్రోడక్ట్ సబ్సిడీస్. సో మనకి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అటు మార్కెట్ ప్రైజెస్. మార్కెట్ ప్రైజెస్ అంటే ఇది ఆల్రెడీ ఇంకా మార్కెట్ లోకి వచ్చేసింది. అయితే దీన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అట్ బేసిక్ ప్రైజెస్. బేసిక్ ప్రైజెస్ ఏవైతే ఉందో అవి క్యాలిక్యులేట్ చేసుకొని వాటి మీద ట్యాక్సెస్ అలాగే వాటి నుంచి సబ్సిడీస్ డిడక్ట్ చేసుకుంటే మనకి జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి నేషనల్ ఇన్కమ్, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్ ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇది. అయితే మనకి క్యాల్కులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ డీటెయిల్ చూసుకుంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్ ఈక్వల్ టు జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్ చూసుకుంటే జిఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్ మైనస్ డిప్రిషియేషన్ ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ కన్జంప్షన్ అలవెన్స్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైజెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీ. తర్వాత నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు ఇది మనకి మేజర్ ఇంపార్టెంట్ అండి. నేషనల్ ఇన్కమ్ అనేది ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్టా లేదంటే మార్కెట్ ప్రైస్ అని కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో మనకి నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. అయితే మనకి ఇది ఓన్లీ ఫస్ట్ మెథడ్ మాత్రమే, ఇది ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి. అయితే మనకి ఆ 2 మెథడ్స్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ జీవీఏ ఎందుకు ఇంపార్టెంట్ అయితే ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈస్ క్రూషియల్ టు అండర్స్టాండ్ హౌ ద వేరియస్ సెక్టార్స్ ఆఫ్ ద రియల్ ఎకానమీ ఆర్ పర్ఫార్మింగ్. వేరియస్ సెక్టార్స్ అంటే 3 సెక్టార్స్ అండి మనకు ఉండేది: అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్స్. ఆ 3 సెక్టార్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి అనే దాన్ని మన జీవీఏ ద్వారా మెజర్ చేయగలవచ్చు. అలాగే ద అవుట్పుట్ ఆర్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ మెజర్ ఆఫ్ జీవీఏ కంబైన్డ్ విత్ నెట్ ట్యాక్సెస్. ఆల్రెడీ మనకి ఇది డిస్కస్ చేసుకున్నాం. ఫ్రమ్ పాలసీ మేకర్స్ పర్స్పెక్టివ్ ఇట్ ఈస్ వైటల్ టు హ్యావ్ జీవీఏ డేటా టు బి ఏబుల్ టు మేక్ పాలసీ ఇంటర్వెన్షన్స్ వేర్ నీడెడ్. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. జీవీఏ డేటా యూజ్ చేసుకొని
అంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ కానీ డిఫ్లేషన్ రేట్స్ కానీ బై జీడిపి డిఫ్లేటర్ ద్వారా మనకి పాలసీ ఇంటర్వెన్షన్స్ కూడా జరుగుతాయి. ఫ్రమ్ గ్లోబల్ డేటా స్టాండర్డ్స్ అండ్ యూనిఫార్మిటీ పర్స్పెక్టివ్ జీవీఏ ఈజ్ అన్ ఇంటిగ్రల్ అండ్ నెసెసరీ పారామీటర్ ఇన్ మెజరింగ్ ద నేషనల్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్. అలాగే మనకి ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ ఎనీ కంట్రీ విచ్ సీక్స్ టు అట్రాక్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, మనకి ఏదైనా కంట్రీ నుంచి క్యాపిటల్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనకు రావాలంటే అంటే వాళ్ళు గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఆ కంట్రీలో గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేసుకున్నారా అంటే నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ లో లేదా అనేది ఫస్ట్ మెజర్ చేస్తారు. అది కూడా మనకి స్టాండర్డ్ నేషనల్స్ అకౌంట్ ఎస్ఎన్ఏ యునైటెడ్ నేషన్స్ ది మనం 2005 నుంచి 2005 స్టాండర్డ్స్ ఇవి మనం ఫాలో చేస్తున్నాం కాబట్టి ఇండియాలోకి క్యాపిటల్ కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేదానికి హై ఛాన్సెస్ ఉంటుందండి. ఇది మనకి నేషనల్ ఇన్కమ్ గురించి, అలాగే నేషనల్ ఇన్కమ్ సంబంధించి వన్ ఆఫ్ ద మెథడ్స్ లో మనం నేషనల్ ఇన్కమ్ ఏ విధంగా మెజర్ చేస్తారు, జీడిపి, అలాగే జిఎన్పి, జీడిపి డిఫ్లేటర్ గురించి, అలాగే సమ్ మ్యాక్రో పర్స్పెక్టివ్స్ అబౌట్ నేషనల్ ఇన్కమ్ కానీ లేదంటే డిస్పోజబుల్ ఇన్కమ్ కానీ పర్సనల్ ఇన్కమ్ కానీ, ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ టాపిక్స్ మీద మీరు మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.